హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ నెల ఆగస్టు 9న రానటువంటి కామిక ఏకాదశి గురించి మరియు పూజా విధానం, ఉపవాస ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఒక్కో ఏకాదశి చొప్పున 2 ఏకాదశి తిథులు వస్తాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం, ఉపవాస దీక్షలను ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసంలోనే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీహరిని తులసి దళాలతో పూజించడం, ఉపవాసం ఉండటం, దాన ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని హిందూ ధార్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే ఈ కామిక ఏకాదశి 2026లో ఆగస్టు 9న ఆదివారం అవుతుంది. పంచాంగ వివరాల ప్రకారం ఏకాదశి తిథి ఆగస్టు 8న శనివారం మధ్యాహ్నం 1:59 ప్రారంభమై ఆగస్టు 9న ఆదివారం ఉదయం 11:04 ముగుస్తుంది. ఉదయం ఏకాదశి తిథి ఉండటంతో ఆగస్టు 9న మనం కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. చతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని పురాణాలు, ధార్మిక విశ్వాసాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించటం, తులసి దళాలను సమర్పించటం, దాన ధర్మాలు చేయటం విశేషంగా పరిగణిస్తారు. అయితే కామిక ఏకాదశి పూజా విధానాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కామిక ఏకాదశి రోజున భక్తులు సాధారణంగా ఈ విధంగా పూజ చేస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజా స్థలంలో వస్త్రాన్ని పరిచి శ్రీ మహావిష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విష్ణుమూర్తికి పూలు, పండ్లు, తులసి దళాలను సమర్పించాలి. దీపారాధన చేసి కామిక ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. శ్రీ మహావిష్ణువు నామస్మరణ, మంత్ర జపం అనంతరం హారతి ఇవ్వాలి. వీలైన వారు రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు పారాయణ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఉపవాస ప్రాముఖ్యత ఏమిటి అని మనం గమనించినట్లయితే కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పాపాలు, దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని కూడా ధార్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని కొందరు విశ్వసిస్తారు. పూర్ణికుల ఆశీస్సులతో పాటు కుటుంబంలో సుఖ శాంతులు, సంపద, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం ఉంది. అయితే ఈ రోజున ఏ దానం చేయాలి అనే వివరానికి వస్తే కామిక ఏకాదశి రోజున తమ శక్తి సామర్థ్యానికి అనుకూలంగా దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పసుపు రంగు వస్తువులు, అరటిపండ్లు, ఇతర పండ్లు దానం చేయవచ్చు. అలాగే అన్నదానం చేయడం, బెల్లం, శనగలు, పసుపు, నెయ్యి, పూజా సామాగ్రి, దీపాలు, ఇత్తడి పాదుల వంటి వాటిని అర్హులకు దానం చేయడం మంచిదని ధార్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆవులకు ఏదైనా ఆహారం పెట్టడం కూడా మంచి పుణ్యాన్ని కలుగజేస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అయితే అందించిన సమాచారం హిందూ మత విశ్వాసాలు, పంచాంగ సాంప్రదాయాలు, ధార్మిక నమ్మకాల ఆధారంగా అందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. ఉపవాసం లేదా ఇతర ఆచారాలు పాటించే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.